నమస్తే అండి. నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశానో మీ అందరికీ తెలుసు. చాలా మందికి తెలిసిన విషయం. నేను 4 ఇయర్స్ పైనే మన యూట్యూబ్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే నేను స్టార్ట్ చేసిందొచ్చేసి వంటల విషయం మీద అనేది స్టార్ట్ చేశాను కరోనా టైంలో. అయితే ఆ తర్వాత ఏమైందంటే వంటలు కాస్త మధ్యలో నేను జవ్వాదు, పునుగు వీటి గురించి వీడియో పెట్టాను. అవి వైరల్ అయిపోయాయన్నమాట. ఎక్కువ మంది ఆ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసి నన్ను క్వశ్చన్స్ అడగడం, సందేహాలు అడగడం జరుగుతూ ఉండేది. అయితే నేను కూడా సరే వంటల ఇంట్రెస్ట్ లేనట్టుంది, మనకి భగవంతుడు ఈ ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం మనకి అవకాశం ఇచ్చినట్టున్నాడని చెప్పేసి నేను ఇక వంటలు అనేది పూర్తిగా మానేసి నేను ఈ వీటిల్లో అనేది పూజలు, పరిహారాలు వాటి గురించి అయితే చెప్పడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కొంతమంది అడగడం స్టార్ట్ చేశారు. మేము చెన్నైలో ఉండేవాళ్ళం కాబట్టి అప్పట్లో ఇంత ఎక్కువ సోషల్ మీడియా అనేది ఎక్కువ లేదు. అన్ని ప్రోడక్ట్స్ అనేవి దొరకడం కష్టంగా ఉండేది, పూజకు సంబంధించిన విషయాలు. అలాంటప్పుడు చాలా మంది అడిగిన విషయం, మీరు మన పాత వీడియోస్ లో కామెంట్స్ లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అక్క ఆ ప్రోడక్ట్స్ గురించి అన్ని చెప్తున్నారు, మాకు దొరకటం లేదు, మీరే ఆ ప్రోడక్ట్స్ అనేది మాకు అందిస్తే బాగుంటుంది అక్క అని చెప్పి చాలా మంది అడగడం వల్ల ఆలోచించుకుని వెంటనే నేను డెసిషన్ తీసుకోలేదండి. చాలా మంది అడుగుతూ ఉండగా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ టైం తీసుకొని నేను ఈ ప్రోడక్ట్స్ పెట్టడం మంచిదా కాదా అనే ఉద్దేశంతో ఆలోచించి, అందరూ అడుగుతున్నారు అనే ఉద్దేశంతో ఈ యొక్క పూజా ప్రోడక్ట్స్ అనేది లాస్ట్ ఫిబ్రవరిలో అనేది స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ వస్తుంది. అయితే మీ అందరు కోరిక మీదకే పెట్టాను. ఇక తర్వాత ఇంట్లోనే ఉండే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే మా పిల్లలు అన్నారు, అమ్మ నువ్వు ఎలాగ ఇంట్లో ఉండి చేస్తే కంజెస్టెడ్ గా ఉంది, నువ్వు ఒక షాప్ తీసుకో, నీకు ఈజీగా ఉంటుంది ప్యాకింగ్ అయినా చూపించడానికైనా అన్నారు. దాంట్లో నేను లోపలే ఇంటీరియర్ ప్లేస్ లోనే ఒక చిన్న షాప్ తీసుకొని పెట్టడం జరిగింది. ఇదండి. అంతేగాని ఏది కూడా నేను అనుకొని చేసిన స్టెప్స్ అయితే ఏమీ కాదు. కానీ పెట్టాను గాని బంధువుల దగ్గర నుంచి చాలా మంది విమర్శలు ఏంటంటే, నీకు అవసరమా, నువ్వు తిరగడం అవసరమా, ఎండల్లో తిరగడం అవసరమా, షాప్ పెట్టడం అవసరమా, నీకు బిజినెస్ అవసరమా, ఇంట్లో కూర్చొని హ్యాపీగా తినడం మానేసి నీకు ఇవన్నీ అవసరమా అని. ఆడవాళ్ళకి ఏదో చిన్న కోరిక ఉంటుంది కదండి, ఆ కోరికను కూడా సప్రెస్ చేసే విధంగా ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కాదు. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదండి, డిస్కరేజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి. నాకు ఒక కామెంట్ వచ్చింది, మీకు ఇక్కడ పిన్ చేస్తాను. వాళ్ళు పాజిటివ్ గా పెట్టారో నెగిటివ్ గా పెట్టారో నాకైతే తెలీదు. నా మనసుకు షేర్ చేయాలనేది మీతో షేర్ చేశారు. స్వస్తి.